ఉన్నాడు. ఈ లోకములో యాత్రికుడను సిలువనెత్తుకొని సాగిపోయేదను. ఈ లోకములో యాత్రికుడను సిలువనెత్తుకొని సాగిపోయేదను. ఆ నిరీక్షణతో పరుగెత్తెదను. ఆ నిరీక్షణతో పరుగెత్తెదను. మహిమా నిరీక్షణ మన ప్రభు యేసే, ఆయనే నాలో ఉన్నాడు. ఆయనే నాలో ఉన్నాడు. మహిమామయుడు నాదు జీవము వ్యర్థము ఆయన లేని జీవితము. మహిమామయుడు నాదు జీవము వ్యర్థము ఆయన లేని జీవితము. జీవించేదనిక ఆయన కొరకే, జీవించేదనిక ఆయన కొరకే. మహిమా నిరీక్షణ మన ప్రభు యేసే, ఆయనే నాలో ఉన్నాడు. ఆయనే నాలో ఉన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు ఎంతో లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు ఎంతో లాభం. క్రీస్తుతో నుండా నాకెంతో మేలు. క్రీస్తుతో నుండా నాకెంతో మేలు. మహిమా నిరీక్షణ మన ప్రభు యేసే, ఆయనే నాలో ఉన్నాడు. ఆయనే నాలో ఉన్నాడు. సజీవుడు నా విమోచకుడు, నా కొరకై మరలా వచ్చును. సజీవుడు నా విమోచకుడు, నా కొరకై మరలా వచ్చును. దర్శింతును నే మహిమా దేవుని, దర్శింతును నే మహిమా దేవుని. మహిమా నిరీక్షణ మన ప్రభు యేసే, ఆయనే నాలో ఉన్నాడు. ఆయనే నాలో ఉన్నాడు. ప్రభు యేసు, ప్రియ యేసు, మహిమా నిరీక్షణయే. ప్రభు యేసు, ప్రియ యేసు, మహిమా నిరీక్షణయే. Thank you, brother. Thank you, sisters. Before we go into spend in prayer, we will listen to the word of God. వినబడుతుందా? Yes, brother. అందరికీ దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఆ దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి ఒక సంఘముగా ఇక్కడ చేర్చి ఎవరికి కలుగునట్టు భాగ్యాన్ని మనకి ఈ సమయంలో మంగళవారం పూట బైబిల్ ధ్యానించే భాగ్యాన్ని, తద్వారా ఆయన నామమునకు మహిమ తెచ్చే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. సో ఈరోజు వాక్యాంశముగా యేసుక్రీస్తు తను సిలువ వేయటానికి ముందు రోజు చేసినటువంటి ఆ ఇంటర్సెషరీ ప్రేయర్ గురించి కొద్దిసేపు ధ్యానిద్దామని నాకు ప్రేరేపణ కలిగింది. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి 5 వచనాలు ధ్యానం చేద్దాము.
ప్రార్థనలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాము దేవుని సహాయం కొరకు. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన దేవుడు తండ్రి, అయ్యా మా కొరకు మీరే ఈ లోకమునకు వచ్చి మీ యొక్క దేవత్వమును విడిచిపెట్టి నరరూపిగా మా కొరకు ఈ లోకమునకు వచ్చి మేము ఏ విధంగా బ్రతకాలో మాకు నేర్పించి, ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించి, నాయనా ఇదివరకు ఎన్నడూ గ్రహించలేని సంగతులను మాకు విశదీకరించి చెప్పిన దేవుడు మీరే, మా సృష్టికర్త మీరే. అయ్యా స్తోత్రము, మా తండ్రి మీరే ఉన్నందుకు మీకు వేలాది స్తోత్రములు. మమ్మల్ని ఏర్పరచుకొని మాకు ప్రజలుగా ఉండి నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రము. నాయనా ఒక చిన్న మందగా మేము ఇక్కడ కూడి నాయనా మీ యొక్క మాటలను ధ్యానించాలని ఇష్టపూర్వకంగా వచ్చి ఉండగా సహాయం చేయండి ప్రభువా. మాలో జీవాత్మను నింపండి, మా హృదయాలను శుద్ధీకరించి మా పాపములను క్షమించి యేసయ్యా మీరు మా హృదయాల్లోనికి మీ యొక్క ఆత్మను నింపండి. నాయనా మీ మాటలు నిత్య జీవం కలిగిన మాటలు, అవి మాకు కావాలి. సహాయం చేయండి ప్రభువా. మాలో జీవాత్మను ఉంచండి, నిత్య జీవంలోనికి మీతోటి సదాకాలము నాయనా మేము మీ యొక్క సహవాసంలో ఉండేలాగా సహాయం చేయండి. యేసునామమున ప్రార్థించి మిక్కిలిగా అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇది ఒక ప్రత్యేకమైన అధ్యాయము, ఒక ప్రత్యేకమైన ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక సార్లు ప్రార్థించారు తండ్రి దేవునికి. తర్వాత ఆయనే తండ్రి అయినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ దేవునితో, తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థన దాదాపు ఒక చాప్టర్ అంతా యేసుక్రీస్తు ప్రార్థనే ఉంది. ఒక చాప్టర్ అంతా ఆ విధంగా యేసుక్రీస్తు ప్రార్థన ఉండటం అనేది అది అది ఎక్కడ జరగల, వేరెవరి విషయంలోనూ జరగల. ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన అనేక సార్లు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థించారు. పరలోకమందున్న మా తండ్రి ఆ యొక్క మాదిరికరమైన ప్రార్థన కూడా చూపించారు. కానీ అవన్నీ చిన్న ప్రార్థనలుగా, లేకపోతే అదొక ప్యాటర్న్ గా, ఒక టెంప్లెట్ గా, ఒక మాదిరికరమైన ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత లాజర్ని బ్రతికించేటప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రార్థన చేస్తారు. సో అన్ని చోట్లగా చిన్న చిన్న వర్సెస్ గా, స్టేట్మెంట్స్ గా ఉంది. కానీ ఇక్కడైతే తను సిలువలోనికి అర్పించటానికి ముందు ముందు రోజు చేసినటువంటి సుదీర్ఘమైన ప్రార్థనగా ఉంది. ఈ సుదీర్ఘమైన ప్రార్థన ఎందుకు చేశారు దేవుడు అని బాగా అనలైజ్ చేస్తే, పేతురు కూడా యేసుక్రీస్తు నాకు తెలియదని 3 సార్లు బొంకక ముందు యేసుక్రీస్తు పేతురుతోటి అంటారు ఏమని? లూకాసు వార్త 22లో మంచి మాట ఉంది. 22:31లో సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. చూసారా, ఇక్కడ సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనిందంట. మనల్ని, సంఘాన్ని జల్లించడానికి, శ్రమల గుండా తీసుకుని వెళ్ళటానికి సాతాను మనల్ని కోరుకుని ఉన్నదంట. యోబు జీవితంలో కూడా చూస్తే సాయితాను ప్రత్యేకంగా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ అడుగుతా ఉంది కదా, యోబుని నాకు అప్పగించండి, ఆయన విశ్వాసం ఏంటితో నేను చూస్తాను, నేను ఖచ్చితంగా అతన్ని విశ్వాసంలో నుంచి పడవేస్తాను అని సాతాను సవాల్ చేసి మరి యోబు విషయంలో పోతుంది కదా. సో అట్టా యేసుక్రీస్తు ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయనకు తండ్రి అయిన దేవునికి అన్ని తెలుసు అన్నమాట. సాతాను ఏ విధంగా కుయుక్తితోటి సంఘాన్ని లేదా దేవుని బిడ్డలను కష్టానికి గురి చేస్తుందని. ఈ రోజుల్లో కూడా మనం చూస్తే ఎంతో మంది విశ్వాసులు ఇండియాలో కానీ, చైనాలో కానీ, ఇరాన్లో కానీ అన్ని చోట్ల మనం మన 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 యొక్క విశ్వాసము క్రీస్తులో ఉంది అని తెలిస్తే చాలు, సాటన్ జీరో టాలరెన్స్ అనమాట. జీరో టాలరెన్స్ పాలసీ అని సైబర్ సెక్యూరిటీలో మాకు ఉంటుంది అనమాట.
సో ఏదన్నా ఇన్సిడెంట్ జరగక ముందే దాన్ని ఇమ్మీడియట్ గా మిటిగేట్ చేయటం, లేకపోతే దాన్ని ఇమ్మీడియట్ గా నిర్వీర్యం చేయటం, లేకపోతే దాన్ని కష్టానికి గురి చేయటం. సో సైతానికి ఇతను ఒక దేవుని భక్తుడు లేకపోతే దేవునిలో విశ్వాసంలో బలంగా ఉన్నాడు అని గనక సైతానికి తెలిస్తే అది తన యొక్క ఫాలిన్ ఏంజల్స్ తోటి కుయుక్తిగా మనతోటి యుద్ధం చేస్తుంది అనమాట. మనల్ని కష్టాల నుంచి తీసుకుని వెళ్ళాలని, లేకపోతే మన జీవితం మీద విరక్తి కలగాలని, ఆ యొక్క క్రైస్తవ జీవితం మీద విరక్తి కలగాలని ఆ అనేకమైన తంత్రాలు అది ప్రయోగిస్తూ ఉంటది. సో నేను కూడా చాలాసార్లు చూశాను. మిగతా బిలీవర్స్ విషయంలోనూ, లేకపోతే ఎవరైతే మారు మనసు పొంది మనసు మార్చుకొని తమ అభిప్రాయం ఆ, తప్పు అని తెలుసుకొని క్రైస్తవ్యంలోకి వచ్చి సరైన మార్గంలో జీవించారో వారితోటి కుటుంబంలో జరిగే ఆ కష్టాలు కానీ, లేకపోతే సామాజికంగా వచ్చే ఎడబాటు కానీ, అవన్నీ మనం చూస్తా ఉన్నాం. అవన్నీ కూడా సైతాను చేసే తంత్రాలు, కుతంత్రాలతోనే అవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యేకంగా ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాడు, తండ్రి దేవా, ఆ మీ బిడ్డలను ఎవరినైతే నాకు అప్పగించావో వారిని కాపాడండి అని. యేసుక్రీస్తు ఇక్కడ మొదటి 5 వచనాల్లో తన గురించి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏ విధంగా తన యొక్క మహిమ ఇదివరకు భూలోకంలోకి రాకముందు తన మహిమ ఏ విధంగా ఉందో ఆ మహిమతో మళ్ళీ నన్ను రీస్టోర్ చేయదేవా అని మనకి ప్రార్థనా పూర్వకంగా అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తే దేవుడు. మళ్ళీ ఆయన తండ్రి దేవుణ్ణి అడగటం ఎందుకని అంటే అది మనకి ప్రార్థన మాదిరికరంగా చూపిస్తా ఉన్నారనమాట. సో మనం ఎంత గొప్పవారమైనా మనం సబ్మిట్ చేసుకొని దేవుణ్ణి అడగాలి. ఆ తర్వాత ఇక్కడ ఇదొక ప్రిపరేషన్ ప్రేయర్. యేసుక్రీస్తు ప్రభులో కూడా ఈ లోకంను ఇంకా కొన్ని గంటల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయే ముందు ప్రభులు వారు చేస్తున్న ప్రార్థన ప్రిపరేటరీ ప్రేయర్. మనం కూడా మన సర్వీసులు ఏదన్నా యానివర్సరీలు స్టార్ట్ చేసే ముందు ప్రిపరేటరీ ప్రేయర్ అనేది చేస్తాం కదా. దేవుని నడిపింపు దాంట్లో జరగాలని, లేకపోతే ఆ యొక్క సాంగ్స్ అయినా, లేకపోతే ఫుడ్ విషయము ఏదైనా కానీ, లేకపోతే వాక్యము, జీవవాక్యము షేర్ చేసే వారి విషయంలోనూ, సాంగ్స్ పాడే వారి విషయంలోనూ, చిన్నపిల్లల భద్రత విషయంలోనూ మనకి మంచి కాపుదల కావాలని మనం కూడా ప్రిపరేటరీ ప్రేయర్ అనే ప్రతిసారి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏది పెద్ద ఫంక్షన్స్ ఏది జరుగుతున్నా కానీ. సో ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు తన సిలువలోకి వెళ్ళటానికి ముందు ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతూ ఉన్నారనమాట. ఎందుకంటే ఆయన మనకి మన అడ్వకేట్, ఆయన మన 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 కొరకు విజ్ఞాపన చేసే దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25లో ఉంది కదా. ఆయన నిరంతరము మనకు యాజకుడై విజ్ఞాపనం చేస్తూ నిరంతరము జీవిస్తూ ఉన్నాడని. హెబ్రీ 7:25లో ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకై నీతిమంతుడై ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభులు వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారనమాట ఎల్లప్పుడూ మన కొరకు. సో ప్రిపరేటరీ ప్రేయర్ ఆయన ఈ యొక్క అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేస్తున్న ప్రార్థన. ఒకసారి మనం 5 వచనాలు చూద్దాము. అవకాశం ఉన్నప్పుడు మిగతా వచనాలు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యుల కొరకు ప్రత్యేకంగా ఏ విధంగా ప్రార్థించారు, తర్వాత ఆ యొక్క విశ్వాసుల కొరకు మన కొరకు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థించారు అనేది మనం తర్వాత ఇక ముందు రానున్న బైబిల్ స్టడీస్ లో అవకాశం ఉన్నప్పుడు ప్రభు చిత్తం అయితే మనం షేర్ చేద్దాం. సో ఫస్ట్ వచనంలో చదువుతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనము. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఇక్కడ మనం గనక చూస్తే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు అనమాట తండ్రికి. ఏమని? తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. సో ఇక్కడ తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అనే దాన్ని మనం ఇన్డెప్త్ గా ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ
తన తండ్రికి మొరపెట్టుచూ ఉన్నారనమాట. విధేయత కనబడుతూ ఉన్నది తండ్రికి. తండ్రి తండ్రి తోటి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి విధేయత. తండ్రి నా గడియ వచ్చినది. యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. మొదటి నుంచే శిష్యులకు చెప్తా ఉన్నారు కదా, పలానా టైంలో మనిషి కుమారుడు అప్పగింపబడతాడు, వారు అతన్ని శ్రమల పాలు చేస్తారు, తర్వాత సిలువ వేయబడి తిరిగి 3వ దినం లెగుస్తారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తొందర పెట్టలేదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎప్పుడైనా స్వస్థత కలిగించినప్పుడు ఎవరికన్నా వారితోటి యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటంటే, ఆ మీ ఈ ఈ సంగతి ఈ యొక్క స్వస్థత అనేది ఇతరులకు చెప్పొద్దు అని. ఎందుకంటే ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. తండ్రి ఇచ్చే ఆ యొక్క టైం కొరకు వేస్తూ ఉన్నారనమాట యేసుక్రీస్తు. అందుకని తొందరపడలేదు అక్కడ. తొందరపడకుండా విధేయత కలిగి దేవుడిచ్చిన టైంకే మనకి ఆ తండ్రి దేవుడి అసైన్ చేసిన టైంలోనే అన్ని జరగాలి. తర్వాత లేఖనాలు కూడా అన్ని ఎన్నో 3000 4000 సంవత్సరాల నుంచే యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారు, చనిపోతారని రాయబడి ఉంది కదా. సో అవి కూడా నెరవేరాలి. సో అవన్నీ నెరవేరటానికి టైం పడుతుంది కాబట్టి, సో తండ్రి సమయంలో అవన్నీ జరగాలని యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నారు. అక్కడ తండ్రి ఆ వ్యక్తిగత ప్రార్థన ఏంది, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని చెప్తా ఉన్నారనమాట. సో విధేయతతోటి ఆయన తండ్రిని అడుగుతున్నారు. సో ఆయన మరణం మరియు ఆయన ఉన్నతి ద్వారా ఆయన తండ్రిని మహిమపరిచాడు అనమాట. సో ఆయనే దేవుడు, ఆయనకన్నీ తెలుసు కదా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి. కానీ ఇక్కడ గడియ వచ్చి ఉన్నది అని అంటే, ఆయన తన యొక్క సైకాలజీగా చూస్తే మనస్తత్వంతో ఆయన తొందరపడకుండా తండ్రి దేవుడిని వేడుకుంటూ ఉన్నాడు. దేవుని యేసుక్రీస్తులో దేవుని ప్రత్యక్షత ఉంది. అయినా కానీ మనకి మాదిరిగా ఉండటానికని యేసు ప్రభు వారు ఆకాశము వైపు కన్నులెత్తి తండ్రి నా గడియ వచ్చినది అని అడుగుతా ఉన్నాను అనమాట. మనం కూడా మన జీవితంలో కూడా మనకి ఎన్నో తొందరపాట్లు చాలా వస్తాయి. పిల్లల పెళ్లిళ్ళ విషయంలోనూ, లేకపోతే వాళ్ళ చదువుల విషయంలోనూ, లేకపోతే మన ప్రమోషన్స్, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా కానీ, లేదా ఏదన్నా స్వస్థత సరిగ్గా కలగట్లేదు, లేట్ అవుతున్నా కానీ మనకి తొందరపాటు అనమాట. త్వరగా పనులన్నీ అయిపోవాలి. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత కూడా మనం చూస్తే మనకి పనులన్నీ చాలా త్వరగా, దినములు కూడా త్వరగా గడిచిపోతా ఉన్నాయి. సో ఏదన్నా క్షణాల్లో పని అయిపోవాలి. ఇప్పుడు ఏదన్నా పెళ్లి పెట్టుకున్నా ఆ యొక్క పనులన్నీ క్షణాల్లో జరిగిపోవాలని మనం తొందరపడతా ఉంటాము. కానీ అలా కాకుండా దేవుని చిత్తం జరగాలని, తర్వాత దేవుని సమయంలో జరగాలని మనం దేవుణ్ణి అడగాలి. సో ఈ యొక్క మొదటి వచనంలో మనకి అప్లై చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని చిత్తంలో జరగాలని మనం దేవుణ్ణి అడగాలన్నమాట. సో మన ఫలితాలను మనం బలవంతంగా తొందరపడి చేయకుండా, మనకి ఏదన్నా విజయాలు ఏదన్నా వస్తున్నా కానీ వాటన్నిటిలోనూ దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి అడగాలి, పేషెన్స్ కలిగి దేవుణ్ణి అడగాలి, ఓర్పు కలిగి దేవుణ్ణి అడగాలన్నమాట. తర్వాత తండ్రి నా జీవితంలో నీ సమయాన్ని గుర్తించడానికి నాకు సహాయం చేయమని అడగాలి. సో మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవా మీ సమయంలో నాకు సహాయం చేయము అనేది మనం అడగాలన్నమాట. సో అలా అడగటం వల్ల మన జీవితంలో ప్రశాంతత కలిగిద్ది. సో వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అంటే, అది యేసుక్రీస్తుని అడగటం, తండ్రి అయిన దేవుడిని అడగటం వలన, ఆయన మీద ఆధారపడి జీవించటం వలన, ఆయన యందు విధేయత కలిగి జీవించటం వలన మనకు సమాధానం కలిగిద్ది, శాంతి కలిగిద్ది, ఒక ప్రశాంతంగా ఉంటాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, సమస్తం భారమైన కలిగి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని అంటున్నాడు. ఇంకో చోట నా కాడి మోయము, నా కాడి చాలా సులువుగాను తేలికగాను ఉంటుంది అని. ఎందుకనంటే ఒక 2 ఎద్దులు పోతా ఉంటే అది 2 మోస్తా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు మనతో పాటు ఆ భారాన్ని మోస్తాను అని అంటున్నాడు. సో ఆ 2 కాడుల్లో ఒక కాడిగా యేసయ్య ఉంటే ఇంకో కాడిగా మనం ఉంటాం. అంటే
ఆ యొక్క భారమంతా మనం మోయాల్సిన భారాన్ని కూడా యేసుక్రీస్తే మోస్తాడనమాట. సో మనం ఆయన యందు విధేయత కలిగి ఆయన సమయంలో జరగాల్సిన పనులను ఆయన కింద జరిగిస్తూ ఆ ఆయన సమయంలో మనకు సహాయం కావాలని, ఆయన చిత్త ప్రకారం మన జీవితంలో జరగాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆయనతో పాటు ఆయన మన కాడి మనతో పాటు మోస్తాడనమాట. తర్వాత ఆ ఆ ఆ మోయటం వల్ల మనకు ఒక నెమ్మది కలిగిద్ది, ఒక శాంతి సమాధానం కలిగిద్ది. తర్వాత రెండోది గనక చూస్తే రెండో వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడే, దేవత్వంలో ఉన్నవారే, త్రియేక దేవునిలో ఒక దేవునిగా ఉన్న యేసుక్రీస్తే. ఆయన సృష్టికి జరక్క ముందు నుంచి ఉన్న ఆయనే. ఆదాము కంటే మొదటగా ఉన్న ఆయనే. నేనే ఆ నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పిన ఆయనే. తర్వాత నేనే మొదటి వాడును కడపటి వాడును జీవించునై ఉన్నాడని చెప్పిన ఆయనే. నేనే ఆల్ఫా ఒమేగా, బిగినింగ్ అండ్ ద ఎండ్ నేనే అని చెప్పిన ఆయనే. ఆయన తన యొక్క తన యొక్క తన యొక్క ఉన్న స్థితిని తగ్గించుకొని ఆయన తండ్రి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడనమాట. ఏమని? నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. సో అంతగా తగ్గింపు కలిగి తండ్రిని మహిమపరుస్తూ ఉన్నారు. తండ్రి త్రియేక దేవుల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వారి ముగ్గురిది ఒకటే ఆత్మ అయినప్పటికీ వారు ఆ ఒకరి మీద ఒకరు ఎండోర్స్ చేస్తా, ఒకరి మీద ఒకరు బలవంతులని చెప్తా, ఒకరినొకరు హెచ్చిస్తా, వారు తమను తాము తగ్గించుకుంటే మనకు ఒక మాదిరికరమైన ఆ మాదిరికరమైన జీవితాన్ని మనకి చూపిస్తూ ఉన్నారనమాట. సో తండ్రి యేసుక్రీస్తు తన యొక్క దైవత్వాన్ని పక్కన పెట్టి తండ్రి దేవుడు మహిమపరచబడాలని, తద్వారా కుమారుడు మహిమపరచబడతాడని యేసుక్రీస్తు వారు అడుగుతా ఉన్నారనమాట. మనం కూడా ఏ పని చేస్తా ఉన్నా కానీ మన యొక్క సొంత శక్తిని మీద మనం ఆధారపడకుండా దేవుని శక్తి మీద మనం ఆధారపడాలి. నాకు తెలుసులే అంతా, ఈ ఈ ఏదన్నా మనం సిక్ అయినప్పుడు టైల్నాల్ వేస్తే సరిపోద్దులే, లేకపోతే ఇంకొకటి వేస్తే సరిపోద్దులే అని మనం అనుకోకుండా, లేకపోతే ఆఫీస్లో వచ్చే ఏ ఏ సమస్యలైనా నేను హ్యాండిల్ చేస్తానని అనుకోకుండా ఒక చిన్న ప్రార్థన చేసుకొని యేసుక్రీస్తుని ప్రభువుని అడిగితే ఆయన మనకి ముందుగా వచ్చి ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తారనమాట. విజయం మన వైపు ఉన్నా కూడా దేవుని వైపు మనం చూడాలి. అది విజయం మన వైపు ఉన్నా కానీ దేవుని వైపు చూడాలి. మనం బయటికి వెళ్తాం ప్రతిరోజు, మనకి కమ్యూట్ చేయడానికి ఆఫీసులకి, లేకపోతే ఏదన్నా గ్రోసరీస్ తేడానికి బయటికి వెళ్తాం. కానీ మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడు ప్రార్థన చేయకుండా వెళ్తాము. అది ఎందుకంటే మనకు తెలుసులే, నాకు తెలుసులే దారి, నాకు తెలుసులే, లేకపోతే యాక్సిడెంట్ అవ్వదులే అన్న ఇది. కానీ మనం ఎప్పుడు బయటికి వెళ్తున్నా కానీ, లేదా పిల్లలు స్కూల్స్కి ఎప్పుడు వెళ్తున్నా కానీ, లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత నైట్ టైం కానీ దేవునికి స్తుతి అర్పించాలన్నమాట. దేవుని మహిమపరచాలి. దేవా నాకు ఈ రోజంతా తోడుగా ఉండి నడిపించావు, లేదా ఈ పనిలో తోడుగా ఉన్నారు, లేకపోతే ఏ సమస్య వచ్చినప్పుడు, ఈ యొక్క వ్యాధి వచ్చినప్పుడు నాయనా మీరు నన్ను స్వస్థత పరిచారు అని దేవుణ్ణి మహిమపరచాలి. మన సొంత తెలివితేటలు కాదు, లేదా మన సొంత బలము శక్తి కాదు, మన సొంత డబ్బులు అని కాదు, కానీ దేవుణ్ణి అడగటం, తర్వాత దేవుని మీద ఆధారపడి జీవించటం, దేవుణ్ణి మహిమపరచటం. సో తద్వారా ఆయన మనల్ని మహిమపరుస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన్ని ఆనుకొని ఉంటామో ఆయన తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని మహిమపరుస్తాడనమాట. మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి నిలబెడుతూ ఉంటాడు. తర్వాతగా రెండో వచనంలోనే సెకండ్ పార్ట్ గనక చూస్తే, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికిని ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సర్వ శరీరుల మీదను యేసుక్రీస్తుకు అధికారం ఇచ్చాడంట దేవుడు, తండ్రి అయిన దేవుడు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చాడంట. సామ్స్ 22 కీర్తనలో 22 అధ్యాయంలో మంచిగా రాయబడి ఉంది. భక్తుడైన దావీదు ఆ చేత రాయబడిన ఆ యొక్క సామెతలు 22లో కీర్తనలు సారీ సామ్స్ 22
సార్ చదువుతాను. చివరిలో ఉంటది చక్కటి మాట అది. రాజ్యము యెహోవాదే, అన్ని జనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసెనని పుట్టబో ప్రజలకు తెలియజేయుదురు. ఆయన నీతి నీతిని వారికి ప్రచురపరుతురు. ఇక్కడ చూస్తే పుట్టబో ప్రజలకు తెలియజేతురంట. మన గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంది. సో మన 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 యొక్క దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాము. సో ఆయన ఆయనే నిత్య జీవము అని, సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఉన్నదని రాయబడి ఉంది. ఆ నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చేటివి. సో యేసుక్రీస్తు ప్రభుల వారికి సర్వమైన అధికారం ఉందన్నమాట. మొదటి పేతురు, ఫస్ట్ పేతురు 1 అధ్యాయము 20 నుంచి 21 కూడా చూస్తే, ఫస్ట్ పీటరు మొదటి అధ్యాయం 20 నుంచి 21. మొదటి పేతురు 4:12. 4:12, 1:6. సారీ, 4:12. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారైనంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభము కాలం వచ్చినది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. సో ఇక్కడ కనుక మనం చూస్తే ఆ దేవుని ఆ ఆ దేవుని పేరు మనకు ఉండటం వల్ల, క్రైస్తవుడైనందువల్ల బాధ అనుభవించడం వల్ల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలనని ఉంది. ఆ ఆయన నిత్య జీవం ఎందుకు మహిమపరచబడాలంటే ఆయనలో నిత్య జీవం ఉంది. ఎందుకంటే ఆయన ఆయన ఆ యొక్క సిలువలో బలియాగమును చేసిన తర్వాత ఆయన జయకేతనం ఎగరవేశాడు. తర్వాత అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో కూడా స్టెఫెను యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండట చూశాడు అనమాట, తన యొక్క మహిమతోటి ఉండటం. సో ఆ విధంగా ఆయన ఆయన యొక్క ఆయన నిత్య జీవంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళాడనమాట. 3వ వచనంలో అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. అంటే మనము బిలీవర్స్ లేకపోతే యేసుక్రీస్తుని నమ్మిన వారు చేయాల్సింది ఏంటంటే తండ్రి అయిన దేవుణ్ణి నమ్మటం, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి నమ్మటం. అదే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. అంటే ఆ తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా ఎరగటం. అది ఎలా జరిగిద్దంటే ఆత్మలో పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే జరిగిద్ది. సో అక్కడ త్రియేక దేవుడు మన మధ్య పనిచేస్తారనమాట. సో త్రియేక దేవుణ్ణి తెలుసుకోవడాన్ని మన అత్యున్నత లక్ష్యంగా మనం చేసుకోవాలి. చాలా మందిని మనం ఇతర బిలీవ్ సిస్టమ్స్ నుంచి వచ్చిన వారిని చూస్తే, వారిని అడిగితే వారు చెప్పేది, నేను చాలా మందితోటి మాట్లాడాను, మీరు ఎలా తెలుసుకున్నారు ఏందని అడిగితే వారు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు వాళ్ళు పర్టికులర్గా గమనించింది క్రైస్తవ్యంలో ఏంటంటే మోరల్ వాల్యూస్ అంటే మిగతా వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటారు, లేకపోతే తాగుతారు, మోసకరమైన జీవితం. సో వాళ్ళు చేసేది బయట చెప్పరు, లేకపోతే వాళ్ళు సైలెంట్గా లంచాలు తీసుకోవటమో లేకపోతే మోసం చేస్తారనమాట సైలెంట్గా.
కానీ హృదయంలో పరివర్తన కలిగించేది ఒక్క దేవుని ద్వారానే జరిగిద్ది. సో ఎవరైతే క్రీస్తుని ఎరిగి ఉంటారో ఈ ఎవరైతే ఈ మారు మనసు పొందిన వారు వాళ్ళని చూసి అరే ఇది కదా ఒక మనిషి బ్రతకాల్సిన విధానము, మోసం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, లేదా ఇతరులకు సహాయం చేయటం ద్వారా, లేకపోతే ఆర్ఫనేజెస్ నడిపించటం ద్వారా, లేదా వారి ప్రవర్తన, వారి మాట తీరులో కూడా మార్పు ఉంటుంది యేసుక్రీస్తు మనలో గనుకుంటే. ఎందుకనంటే పేతురు 3 సార్లు బొంకే సమయంలో ఒక పాప అంటది, నీ యొక్క మాట ఒకతను అంటాడు, నీ నీ మాట చాలా వేరుగా ఉన్నదే అని. అంటే మిగతా వాళ్ళలా కాకుండా ఒక పాలిష్డ్‌గా, ఒక డిప్లొమాటిక్‌గా దేవునిలో ఉన్నవాళ్ళు వారి యొక్క భాష అనేది మారిపోద్దనమాట. ఇతరుల వల్లే హేళనగా కాకుండా, లేకపోతే ఇతరులను కించపరిచే వారిగా కాకుండా, ఆ మాటలో ఒక మంచి సుగంధము వచ్చే మాటగా ఉంటూ ఉంటదనమాట. ఒక ఉప్పు వేసినట్టు రుచికరమైన మాటల్లాగా ఉంటాయన్నమాట. సో, అందుకని అతను పేతురుని చూసి, "అరే! నువ్వు మాలాగా మాట్లాడట్లేదే. నువ్వు క్రీస్తు వారి దగ్గర మాట్లాడే విధంగా నీ మాటలున్నాయా" అని. సో, మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని కలిగి ఉంటామో, మన జీవితంలో గూడా ఆ యొక్క నిత్య జీవం అనేది వస్తదనమాట. సో, ఆ నిత్య జీవం రావటం వల్ల మన యొక్క మాట తీరు గూడా మారిపోద్ది. మనం మనం ఇతరులకు హాని చేసే ఉద్దేశం నుంచి బయటికి వచ్చి, వారిని మేలు చేసేవారిగా, వారి యొక్క జీవితాలను ప్రభువు నామంలో గెలిచేవారిగా మనం చేస్తా ఉంటామనమాట. సో, మనం దేవుణ్ణి లోతుగా తెలుసుకోవాలి. ఇది ఎప్పుడు జరిగిద్ది అనంటే, దేవుణ్ణి మనం లోతుగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుణ్ణి లోతుగా తెలుసుకుంటామో, మరి ఎక్కువగా దేవుణ్ణి ధ్యానిస్తామో ఉదయాన్నే లెగిసి, లేకపోతే మతం కంటే, సంబంధాల కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో, ప్రతిరోజు దేవునితోటి సమయం ఎప్పుడు గడుపుతామో, బాధ్యతతోటి దేవుణ్ణి మనం ఎప్పుడు కలుస్తా ఉంటామో, ఆహ్, అప్పుడు మనకి దేవుడిని మరి ఎక్కువ లోతుగా తెలుసుకునే వారిగా ఉంటాము. ఎందుకంటే ఎంత ఎక్కువ సేపు దేవుని ధ్యానిస్తే పరిశుద్ధాత్మ దేవుడు అంతగా మనలోనికి వచ్చి ఆ యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని గురించి, లేకపోతే మనం ఈ లోకంలో ఏ విధంగా చెడు క్రియల నుంచి, సాతాను క్రియల నుంచి మనల్ని మనం వేరుపరుచుకోవాలి అనేది మనకి విశదీకరిస్తా ఉంటారనమాట. లోతైన విషయాలు మనం చూస్తా ఉంటాము. తర్వాత ఆ యొక్క ఆశీర్వాదాలు కూడా మనకు వస్తాయి. దేవుణ్ణి నిత్య జీవంలో గనక మనం ఉంటే, దేవుణ్ణి మరి ఎక్కువగా గనక మనం తెలుసుకొనుంటే, ఆహ్, ఆ యొక్క దేవునితోటి ఒక సంబంధాన్ని కలిగి ఉంటే, మనకి శాంతి, సమాధానం కలిగిద్ది. మనం మన యొక్క కుటుంబాలతోనూ, లేతే మన యొక్క బంధుమిత్రులతోనూ, లేతే మన చుట్టూ ఉన్న వారితోనూ మంచి ఆహ్, ఒక మంచి రిలేషన్‌షిప్ మనం కలిగి ఉంటాము. తర్వాత నాలుగవదిగా చూస్తే, ఆహ్, 4వ వచనము, యోహాను సువార్త 17:4, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క పనిని జగదుత్పత్తి వేయబడక మునిపే వారు ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వారు మాట్లాడుకున్నప్పుడు, వారు ఆదాము చేసిన యొక్క పాపం నుంచి మనల్ని బయటపడవేయటానికి యేసుక్రీస్తు ప్రభువు వారే ముందుకు వచ్చి మనల్ని మానవ రూపంలోకి వచ్చి మనల్ని కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. సో, యేసుక్రీస్తు వారే ఆయన స్వతంత్రంగా తనకు తాను వచ్చి ఆ యొక్క మహా బలియాగాన్ని మన కొరకు చేసి, ఆయన తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచారంట. భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సో, మన జీవితాల్లో కూడా మనకు ఎన్నో పనులుంటాయి గానీ, అన్నిట్లో దేవుణ్ణి అయ్యా నీ చిత్త ప్రకారం ఇది జరగాలని, లేదా నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారమునకు ఒప్పుకొనుచున్నానని కానీ, లేదా ఈ యొక్క పని ద్వారా నీకు ఏ విధంగా మహిమకరంగా నేను జీవించాలి అని కానీ, లేదా నేను ఆఫీస్‌కి వెళుచున్నాను, నా ఆఫీస్‌లో మీకు తండ్రి దేవా మీకు ఎలా మహిమ తేగలను అనేది మనం దేవుణ్ణి అడగాలనమాట. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇక్కడ చేయుటకు నీవు నాకిచ్చిన పని అని అంటూ ఉన్నారు. ఆ పని నేను సంపూర్ణముగా నెరవేర్చారంట. హ్యావింగ్ అకంప్లిష్డ్ ద వర్క్ దట్ యూ హ్యావ్ గేవ్ టు మీ.
అకంప్లిష్డ్. మనం లాస్ట్ టైం కూడా ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేది చూసాం కదా. దాంట్లో టెటలిస్టాయ్ అంటే కంప్లీట్లీ ఫినిష్డ్ అనమాట. కంప్లీట్లీ ఫినిష్డ్. గ్రీక్ వర్డ్ ఏంది? టెటలిస్టాయ్ అంటే కంప్లీట్లీ ఫినిష్డ్. సో యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా మా తండ్రి అయిన దేవుడు వారు యేసుక్రీస్తు ప్రభులు వారికి ఇచ్చిన పనిని ఆయన సంపూర్ణముగా భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అంటున్నారు. సో ఎప్పుడైనా కానీ మన పని ద్వారా యేసు దేవునికి, తండ్రి దేవునికి, యేసుక్రీస్తు ప్రభుల వారికి మంచి పేరు తెచ్చేవారిగా ఉండాలి. సో మనకి ఎన్ని ఒత్తిళ్లున్నా, మన జీవితంలో ఎంత మానసిక సంఘర్షణలు జరుగుతున్నా, కుటుంబాల్లో ఎలాంటి గొడవలు ఉన్నా, అవన్నిట్లోనూ మనం మనం యేసుక్రీస్తులాగా తగ్గింపు స్వభావం కలిగి తండ్రి అయిన దేవుని యొక్క నడిపింపు ఏంది అని మనం తెలుసుకొని ఆ యొక్క బాధ్యతతోటి గనక మనం గనక ప్రవర్తిస్తే ఆయన మనలో ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీస్ తీసేసి ఆయన మనకి మంచి శాంతి సమాధానము అనుగ్రహిస్తాడు. ఆ, చివరిసారిగా 5వ వచనంలో తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచు. మనం ఇదివరకు చూసాం కదా ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అని. అనేక సార్లు తండ్రి అయిన దేవుడే కుమారునిగా ఏంజల్ గా ఆ వచ్చి ఆ యొక్క మోసస్ బర్నింగ్ బుష్ లోను యాకోబు తోటి గోజాడినప్పుడు కానీ, లేకపోతే గిదియోనుతో మాట్లాడినప్పుడు కానీ, జాషువాతో మాట్లాడినప్పుడు కానీ, లేదా దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ టైంలో వారు ముగ్గురు ఫెయిరీ ఫర్నెన్స్ లో ఉన్నప్పుడు కానీ అనేకమైన సార్లు ఆయన ఏంజల్ ఆఫ్ ద లార్డ్ గా వచ్చి వారిని కాపాడినట్టుగా చూస్తా ఉన్నాము. అనేకమైన సార్లు లెక్కకు మిక్కిలి అనమాట. మనం గనక లేఖనాలు జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే ఆది కాండము నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు అక్కడ. ఇతను అప్పుడు ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు కూడా వీరు మన వంటి స్వభావం కలిగిన వారు అయ్యారని అన్నారు. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అండ్ ఇన్ అవర్ లైక్నెస్ అని. సో ఈ విధంగా దేవుడు మొదటి నుంచి ఉన్న దేవుడు ఆయన లోకము పుట్టక మునుపు ఆ నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండను ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుమని అంటూ ఉన్నారు. ఐజయా 42లో కూడా చాలా చక్కగా యెషయా చెప్తా ఉన్నారు ప్రొఫెసీగా. 42:1 ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకొని వాడు నా ప్రాణము నాకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్య జనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠ స్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరవడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయం కనపరచును. తర్వాత 7వ వచనము మధ్యలోంచి చూస్తే, యెహోవాగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామం, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. కొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. మనం పుట్టక ముందే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు వారు మన కొరకు రాపించి ఉన్నారు ఈ మాటలన్నిటిని. సో 5వ వచనంలో, తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచును. సో యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకా నెక్స్ట్ చాప్టర్ నుంచి ఆ మరుసటి రోజు నుంచి ఆయన ఆ యొక్క శిలువ బలియాగమునకు వెళ్తూ ఉన్నారు. సో అక్కడ తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థిస్తూ ఉన్నారు. సో వీటిలో మనం మెయిన్ ఈరోజు చూడవలసిన మాటలు, తండ్రి నీ సమయానికి అనుగుణంగా నన్ను మార్చు అని దేవుణ్ణి అడగాలన్నమాట. తర్వాత మనం తొందర పెట్టకూడదు. తండ్రి నీ చిత్తము నా జీవితంలో జరగాలని మనం అడగాలి. తర్వాత నీ మహిమ కొరకు జీవించడానికి నాకు సహాయం చేయమని అడగాలి. మనం ప్రతిదినము తండ్రి దేవా నీ మహిమకు మీకు మహిమ తేవటానికి నేనేం చేయాలి ఈరోజు అనేది మనం అడగాలన్నమాట. తర్వాత ఇతరులకు ఎలా సహాయంగా మనం జీవించాలి అనేది మనం అడగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అనేక సార్లు అడిగారు కదా, ఇతరుల కొరకు ప్రార్థన చేశారు కదా. సో మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి నన్ను ఆశీర్వదించు దేవాన్ని మనం అడగాలన్నమాట. తర్వాత మరింత లోతుగా తెలుసుకునేలాగా మనల్ని నడిపించమని మనం అడగాలి దేవుణ్ణి.
ఎందుకంటే ఆ యొక్క మర్మములు గుప్తములై ఉన్నవి అవన్నీ మనకి చెప్తాడు దేవుడు. అవి గుప్తములై ఉన్నను ఆయన మనకు చెప్తాడు. మనకి దాచిపెట్టే దేవుడు కాదు. అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరకబడును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకు ప్రతివానికి దొరకబడును, తట్టు ప్రతివానికి తీస్తానన్నాడు. దాంతో పాటు మీకు పరిశుద్ధాత్మను కూడా నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం అన్ని అడగొచ్చు, ఏం తప్పేం లేదు. ఆయన ఏదైతే మేలైనదో అది మనం అడగాలి మొదటగా. ఒకవేళ కాని ఎడల ఆయన మనకు నచ్చితే ఆయన మనకిస్తాడు. షడ్రక్ మెషక్ ఏమంటారు? దేవుడు కాపాడితే మంచిదే, కాపాడకపోతే అయినా కానీ మేమైతే ఈ విగ్రహానికి మొక్కమని అంటారు. సో అట్టా మనం కూడా ఏదన్నా మనం అడిగినప్పుడు అది ఒకవేళ రాకపోతే అది మన మంచికే, అంతేగాని దాన్ని మనం నెగిటివ్ గా తీసుకోకూడదు. తర్వాత మనం పూర్తి చేయాల్సిన పనిని మాకు చూపించండి అని దేవుణ్ణి అడగాలి. ఏ పని, ఈ యొక్క దేవుని పని ఏంది? ఆ దే సంఘంలో ఏదన్నా చిమ్మటం కానీ, లేకపోతే ఏదన్నా హెల్ప్ చేయటంలో కానీ, ఏదైనా కానీ, లేదా ఇతరులు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు కానీ, వాళ్ళ గురించి కానీ మనం చేయాల్సిన పనిని నాకు చూపించమని దేవుని అడగాలి. ప్రార్థన చేస్తే దేవుడు అన్ని ఇస్తాడు. తర్వాత మనలో ఆ మన అధికారానికి, దేవుని అధికారానికి మనము ఒప్పుకోవాలి. దేవా నాకు రిమైండ్ చెయ్యి అని కూడా మనం దేవుణ్ణి అడగాలి. సో ఈ విధంగా ఈ యొక్క ప్రార్థనలతోటి మనం తండ్రి అయిన దేవుని దగ్గరికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు మనం యొక్క ప్రార్థన విజ్ఞాపనల ద్వారా పోదాము. ఈ యొక్క ప్రార్థన ప్రభు మన విడుదలలో దీవించును గాక. ఆమేన్.